హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు గ్రేజర్ని ఏ విధంగా ఫిట్ చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. అలాగే చూడండి, ఇది మనం ఈ గ్రేజర్ అనేది ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది. లైఫ్ లాంగ్ కంపెనీ ఇది మనకి వచ్చేసి 1900 రూపాయలు ఇది మనకి దొరికింది. అలాగే ఒకసారి చూడండి దీని కెపాసిటీ ఎంత ఏంటి అనేది చూడండి. ఇక్కడ 3 కిలోవాట్ ఉన్నది ఇక్కడ. అలాగే సింగిల్ ఫేస్లో వర్క్ అవుతుంది. 3 లీటర్ కెపాసిటీ. ఓకే, దీన్ని మనం ఫిట్ చేద్దాం. అలాగే ఈ గ్రేజర్తో పాటు మనకి ఇంకా ఏ ఎక్విప్మెంట్ ఉండాలి అనే దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మనకు ఓన్లీ బుక్ చేసుకునేటప్పుడు మనకి ఓన్లీ గ్రేజర్ మాత్రమే వస్తుంది. మిగతా మెటీరియల్ అని మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, చూడండి, ఇది యాంగిల్ వాల్వ్. ఇది మనం ఫ్రెష్ వాటర్ అనేది మనకి గ్రేజర్లోకి వెళ్ళడానికి ఇది మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది ఎక్స్టెన్షన్ నిప్పల్. ఇది మనకి ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది కోల్డ్ వాటర్ పైప్. ఇది 2 ఫీట్ కనెక్షన్ అంటాం. అలాగే ఇది హాట్ వాటర్కి సంబంధించిన పైప్. అలాగే టెఫ్లాన్ టేప్ ఒకటి ఉండాలి. మనం ఫిట్ చేసుకునేటప్పుడు మనం టేప్ చేసి బిగించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒకసారి మనం రూమ్ లోపల చూద్దాం. అంటే ఇంతకు ముందు మనం ఈ బాత్రూంలో పైపింగ్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ 2 ట్యాప్లు ఉన్నాయి కదా. ఈ ట్యాప్ అనేది మనకి కోల్డ్ వాటర్ వస్తుంది. అలాగే ఆ సైడ్ ఉన్న ట్యాపు ఇది మనకి హాట్ వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది హాట్ వాటర్కి సంబంధించింది. ఇది అనేది కోల్డ్ వాటర్ సంబంధించింది. ఇప్పుడు మనం ఇది చూడండి, ఇది బోర్డు మనకి 16 amps సాకెట్ అండ్ స్విచ్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనకి గ్రేజర్కి ప్లగ్ టాప్ అనేది మనకి ఇవ్వలేదు. మనం ఇది కొనుక్కొని మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు దాని ముందు దీన్ని మనం ఫిట్ చేద్దాం. ఫిట్ చేసుకున్నాక తర్వాత గ్రేజర్ని మనం ఏ విధంగా ఫిట్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఎర్త్ అలాగే బేస్ న్యూట్రల్ 3 వైర్లు ఉంటాయి. ఈ 3 వైర్లను మనం రైట్ సైడ్ అనేది మనం ఫేస్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అనేది న్యూట్రల్ ఇచ్చుకోవాలి. అలాగే టాప్ టెర్మినల్ ఉంది కదా, దానికి మనం ఎర్త్ బిగించుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రం చాలా టైట్గా మనం నీట్గా ఫిట్ చేసుకోవాలి. ఎటువంటి లూజ్ కాంటాక్ట్ ఉన్నా సరే మనకేమవుతుందంటే మెల్ట్ అయిపోతుంది, అక్కడ కాలిపోతుంది. కనుక మనం కేర్ఫుల్గా మనం ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు.
ఓకే, ఇప్పుడు ప్లగ్ మనం పెట్టుకుందాం. కానీ ఆన్ చేయకూడదు. ఆన్ చేసిపోయే ముందు ఏం చేయాలనేసి అంటే మన గ్రేజర్ మొత్తం వాటర్ అనేది ఫిల్ అయ్యి ఉండాలి. ఇది వేడి నీళ్ళు వచ్చే ట్యాప్ ఇది. ఈ ట్యాప్ నుంచి మనం మొత్తం గాలి అంటే లోపల ఎయిర్ లేకుండా మనకి ధారాళంగా ట్యాప్ అనేది వాటర్ రావాలి. వస్తే మనకి ఎయిర్ ఉండదు. ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం గ్రేజర్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేజర్ నిండా వాటర్ ఉంటుంది కనుక మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మనం గ్రేజర్ అనేది ఆఫ్ చేసుకొని హీట్ అయిందా లేదా అనేది వాటర్ మనం చూద్దాం. ఓకే, చూడండి వాటర్ అనేది హీట్ అయింది, స్మోక్ కూడా వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం గ్రేజర్ని ఫిట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.